హాయ్ అండి. ఈరోజు నేను మగ్గం వర్క్ బ్లౌజు నా నేను నా పద్ధతిలో ఎలా కట్ చేసుకుంటానో చూపిస్తాను. ఇది కొలతలు అయితే చూపించట్లేదండి, అది తర్వాత పెడతాను నెక్స్ట్ వీడియోలోను కొలతలతోటి. ఇప్పుడైతే లైనింగ్ కట్ చేసుకుని పెట్టుకున్నాను, దాంతో ఎలా కట్ చేయాలన్నది చూపిస్తా. ముందుగా మనము హ్యాండ్స్ కట్ చేసుకున్న పార్ట్ని రెండు సమానంగా తీసుకుని కట్ చేసుకున్న లైనింగ్ని హ్యాండ్ మీద కొద్దిగా ఖర్చు ఉంచుకోవాలండి. ఎందుకంటే కొంచెము కొత్తగా కుట్టే వాళ్ళకి కొంచెం అటు ఇటు అవుతుంది. అయినా నేను కూడా ఎందుకైనా మంచిదని కొంచెం క్లాత్ ఉంచుకొని కట్ చేసుకుంటాను ఎప్పుడైనా కానీ, ఏ జాకెట్ అయినా. హ్యాండ్ కటింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్కి వస్తాం, మిడిల్లో పట్టుకొని సమానంగా చూసుకోవాలి. పైన కూడా కొంచెం లెంత్ ఉండాలండి, మనం షోల్డర్స్ అటాచ్ చేయాలి కదా, అందుకనేసి. కింద కూడా మనకి స్టోన్స్ ఏ విధంగా వస్తున్నాయి బ్యాక్ పార్ట్కి అనేసి అది కూడా చూసుకొని మనము కట్ చేసుకోవాలండి. నీట్గా కట్ చేసుకోవాలి, ఎందుకంటే నీట్గా రాకపోతే వాళ్ళు ఊరుకోరు కదా. మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి కదండి, బాగా కుట్టాము అన్న సాటిస్ఫాక్షను. తర్వాత ఇంకా ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి నేను విడివిడిగా తీసుకుంటా. అది మగ్గం వర్క్కి అయితేనే, మామూలు బ్లౌజులకి అయితే నేను రెండు ఒకేసారి కట్ చేస్తాను. ఎందుకంటే రెండు జాయింట్లు వేయడం ఎందుకు, ఫ్రంట్ పార్ట్కి కొంచెం వర్క్ వస్తుంది కదండి, అందుకనేసి నేను విడివిడిగానే తీసుకుంటాను. ఒక్కొక్క దానికైతే ఇంకా రెండు అట్లకి జాయింట్లు పడతాయి, ఇంకా ఒక్కో బ్లౌజ్కి అయితే ఓన్లీ ఈ వర్క్ ఉన్న సైడే జాయింట్ పడుతుంది అన్నమాట. మన ఫ్రంట్ షోల్డర్ ఎంత ఉందో చూసుకుని కట్ చేసుకోవాలండి. నెక్ అయితే మనం కట్ చేయకూడదు, అటాచ్ చేసుకున్నాకే కట్ చేసుకోవాలి, ఎందుకంటే నెక్ అటు ఇటు జరిగిపోద్ది అన్నమాట. చూస్తున్నారా, నేను ఫ్రంట్ పార్ట్లు విడివిడిగానే కట్ చేశాను. ఇందులో వర్క్ ఉన్న దానికైతే జాయింట్ వచ్చింది, వర్క్ లేని పార్ట్ అయితే మనకి అంటే ఎడం పక్క మనకి జాయింట్ రాలేదు. అందుకని నేను ఓన్లీ మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్ ఏదైనా ఉంటే ఇట్లా కట్ చేసుకుంటానండి. మీరు కూడా అట్లనే మీకు నచ్చితే కట్ చేసుకోండి. తర్వాత ఇది క్రాస్ పట్టీ ఉంటుంది కదండి, క్రాస్ పట్టీ కూడా మనము సైజు కంటే కొంచెం ఎక్కువే తీసుకుంటా. మిగిలిపోతుంది కానీ సరిపోకపోతే మళ్ళీ వేస్ట్ అవుతుంది అన్నట్టు ఇంకా నేను కొంచెం ఒక 1 ఇంచ్ అలాగా ఎక్స్ట్రా తీసుకుంటాను అన్నమాట. మీకు కూడా నా కటింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరికైనా కటింగ్ వీడియోలు కావాలంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, నేను కటింగ్ చేసి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.